ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనము. నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. ఈ మాటలు సియోనును ఉద్దేశించి దేవుడు పలుకుతున్న మాట. సియోను అంటే దేవుడు కోరుకున్న స్థలము కదండి. ఎప్పుడైతే దేవుడు ఒకరిని కోరుకుంటాడో వారిని ఈ విధంగా చేస్తాను అని ఈ వాగ్దానం ద్వారా ఈ రోజున మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో వారందరితో స్పష్టంగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నిన్ను కోరుకున్న వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే నీ జీవితంలో నా కొరకు నువ్వు నిలబడగలిగితే రాజకీయ మకుటంగా నిన్ను చేస్తానని మాట్లాడుతున్నాడు. మకుటము అంటే కిరీటం అండి. కిరీటం ఎవరికి పెట్టబడుతుంది? అధికారంలో ఉన్నవారికి పెట్టబడుతుంది. లోకానుసారంగా చూస్తే అండి, అధికారులు ఉంటారు కదా, ప్రధానమంత్రి కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ఇలా లోకంలో కొంతమంది అధికారంలో ఉన్నప్పుడు ఇంత కాల పరిమితి మాత్రమే అని ఉంటుంది. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇట్లా కదండి. కానీ దేవుని చేతిలో రాజకీయ మకుటంగా ఉన్నవారు సదాకాలము యుగయుగములో అధికారంలోనే ఉంటారు. ఈ రోజున ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీకు అధికారం కావాలా? రాజకీయ మకుటంగా నిన్ను చేయాలని నువ్వు అనుకుంటున్నావా? నా చేతిలోకి రా. నేను కోరుకున్న వ్యక్తిగా నువ్వు జీవించు. నేను కోరుకున్నవాడు ఇతడే అని ఒకరిని ఉద్దేశించి మాట్లాడాడు కదండి దేవుడు, దావీదును ఉద్దేశించి. సమూయేలు వెళ్ళి మరి అక్కడ రాజుగా అభిషేకించడానికి యెషయా కుమారుల దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను కోరుకున్నవాడు ఇతడు కాదు, నేను కోరుకున్నవాడు ఇతడు కాడని 7 యెషయాకి 8 మంది కుమారులు కదండి, 7 నిమిత్తం కూడా దేవుడు పలికినాడు. కానీ దావీదుని నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పగలిగాడంటే దావీదు ఏ విధంగా జీవించి ఉంటాడండి దేవుని పట్ల? ఆయన హృదయానుసారుడు అని చిత్తాన్నంతయు నెరవేర్చగల దావీదును దేవుడు కోరుకున్నాడు. మనము కూడా దేవునికి ఇష్టలంగా జీవించినప్పుడు, ఏ పరిస్థితులైనా దేవుని విడిచిపెట్టుకోకుండా మనం వెంబడించినప్పుడు, ఆయన హృదయాన్ని ఎరిగి దేవుని మనసు ఎరిగి ప్రతి ఒక్కరి పట్ల దేవుని ప్రేమను మనం కనపరిచినప్పుడు మాత్రమే దేవుని చేత కోరబడిన వారుగా మనం ఉంటాము. ఈ వాగ్దానము మనందరి జీవితాలలో దేవుడు నెరవేరుస్తాడు. ఈ రోజున ఈ వాగ్దానమును మనందరి జీవితాల్లో నెరవేర్చాలంటే దేవుడు కోరుకునే వ్యక్తులుగా మనము ఉండటానికి దేవుడే మనల్ని నడిపించాలని, ఆ విధంగా దేవుడే తన జ్ఞానంతో మనల్ని నింపాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.